డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ముద్రగడ పద్మనాభం టీడీపీలో కానీ జనసేనలో కానీ ఎందులోకైనా వచ్చే అవకాశం ఉంది. మేము టీడీపీలోకైనా జనసేనలోకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం, రెండు పార్టీల్లో ఎవరు రాణిస్తే వాళ్ళ వైపు అని ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయి చెప్పటం జరిగింది. మరి వాళ్ళు గనక రానిచ్చే జనసేనలో చేర్చుకుంటే ఇప్పుడు జనసేనలో చేరతాడు అనే ఒక ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఆంధ్రదేశం నిండా. ముద్రగడ పద్మనాభం జనసేనలోకి రాబోతూ ఉన్నాడు అనేది. మరి రానిస్తే ముద్రగడ ఏం చేస్తాడు అనంటే అందరికీ తెలిసిన ఒక అంశాన్ని నేను చెప్తాను. ముద్రగడ ముంచేస్తాడు. ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీని, టీడీపీ పార్టీని విడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయనకున్న ఐడియాలజీ మొత్తాన్ని ఎవరు ఏ పార్టీలోకి రానిచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటాడు. ఆ పార్టీల యొక్క సిద్ధాంతాన్ని కానీ ఆ పార్టీల యొక్క ప్రభావాన్ని కానీ వాడుకోవటం, లేకపోతే దాన్ని అనుసరించి వెళ్ళటం అనేది ముద్రగడ పద్మనాభానికి ఉన్న విధానం కాదు. ఆయనకున్న ఏకైక ఎజెండా అటు రాజశేఖర్ రెడ్డికి కానీ ఎప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళిద్దరికీ ఉపయోగపడే ఏ అంశం ఉందో దాన్నే ఎక్కువగా ఆయన నమ్ముతాడు, దాన్నే ఆచరిస్తాడు, దాన్ని అందరూ అదే ఆచరించాలని కూడా కోరుకుంటూ ఉంటాడు. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ ఈ ముద్రగడ పద్మనాభాన్ని రాణిస్తే జగన్ అభిమతానికి అనుకూలంగా ఈ రెండు పార్టీలని ఎడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనే దాని మీద కూడా చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ ఇప్పుడు గనక ముద్రగడ పద్మనాభాన్ని ఈ కూటమిలోకి రాణిస్తే జరిగే నష్టం ఇదే. దాన్ని ఈ పార్టీలు కూడా గుర్తుంచుకోవాలి. కాకపోతే ముద్రగడ పద్మనాభం కొన్ని దశాబ్దాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కాపు ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎలాంటి పరిస్థితుల దాకా వెళ్ళొచ్చింది మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఆయన నిమ్మకి నీరెత్తినట్టు మెదలకుండా, అసలు ఏమాత్రం ప్రభావం చూపించకుండా ఉద్యమం అనేది ఒకటి ఉంది, అది ఇంకా పూర్తి కాలేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోకుండా ఆయన విధానాలని ఆయన అవలంబిస్తూనే ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏగవాలనీయకుండా చూడటం, ఏదన్నా అవసరమైనప్పుడు కాపు కుల ఈ ఓటర్లను కానీ లేకపోతే ఆ కులస్తులను కానీ ఉత్తేజపరిచి జగన్మోహన్ రెడ్డి వైపు నడిపించటానికి ఏమున్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. లెటర్లు రాయటం ఎప్పుడు ఆయనకు అలవాటే. ఒక లెటర్ రాసి ప్రెస్లో రిలీజ్ చేస్తూ ఉంటాడు. అలాంటివి కూడా చాలా చూసాం. ఇప్పుడు వైసీపీలోకి వెళ్తాడు అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళి రెండు చోట్ల టిక్కెట్లు ఆశించాడు. తనకు కానీ తన కుమారుడికి కానీ ఎక్కడో ఒక చోట ఇస్తారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు ఆశించిన సీట్లలో ఎక్కడో చోట ఇస్తారు అనుకున్నాడు. కానీ దానికి ఇన్ఛార్జీలని ప్రకటించేశారు. ముద్రగడ పద్మనాభాన్ని ఇంకా ఏం చేర్చుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. ఆయన ఎవరిని ఎలా ఎప్పుడు వాడుకోవాలో వాడుకుంటాడు. ఎవరినైనా సరే ఒక్క క్షణం కూడా స్పేర్ చేయకుండా కూరలో కరేపాకులాగా తీసి ఇసిరి పారేయగలిగినంత సమర్థుడు. అయినా కూడా అలాంటి వాళ్ళతోటే ఈ ముద్రగడ పద్మనాభం ఎక్కువగా అలాంటి వాళ్ళు ఉండాలనే కోరుకుంటాడు. ఎందుకంటే మరి ఈయన ప్రభావం ఎలా ఉంది, ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడో అది ఆయన సొంత విషయం అయినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం ఇప్పుడు టీడీపీకి జనసేనకి దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీని వెనక ఒకవేళ ఇలాంటి ప్లాన్ ఏమైనా ఉందా, నిజంగానే వైసీపీకి అనుకూలంగా ఉండటానికే ఆయన ఇప్పుడు ఈ కూటమిలో చేరి వీళ్ళిద్దరిని డివైడ్ అండ్ రూల్ లాగా వీళ్ళిద్దరిని విడగొట్టేసే ప్రయత్నం చేస్తాడేమో అనే అనుమానాలు కూడా అందరికీ వచ్చాయి. కాకపోతే అటు జనసేనలో ఉన్న వాళ్ళు కానీ ఇటు టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కాపు నాయకులు అంటే అది ఏ కులం అయినా ఏ ఒక్కరికి గంపగుత్తగా వచ్చేదేం కాదు. కాపులు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళకు కూడా అందులో కొంత ఓట్ షేర్ ఉంది. ఆ కులంలో నుంచి కూడా టీడీపీని సమర్థించే నాయకులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. అంటే ఏ కులమైనా సరే ఒక్కళ్ళకేం గంపగుత్తగా లేదు. అలాంటి దాన్ని ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయన ఏ పార్టీలో లేడు కాబట్టి ఆయన బయట నుంచే కాపు ఉద్యమం ఒకటి నడుపుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కాపులు చాలా మటుకు సమర్థించారు.
అయినా కానీ రాజకీయాలు వచ్చేటప్పటికి, ఓట్లు అనే విషయం వచ్చేటప్పటికి ఎవరి అభిమతం వాళ్ళకుంది. ముద్రగడ పద్మనాభం చెప్పినట్టే జరుగుద్దని ఏం లేదు. ఆ కాపు కులస్తులందరూ ముద్రగడ చెప్పిన వాళ్ళకే ఓటు వేస్తారని ఏం లేదు. అలాంటప్పుడు ఈ ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకుని మాత్రం ఏం ఉపయోగం? నిజంగా ఈ ముద్రగడ పద్మనాభం ఈ టీడీపీ జనసేనలో ఎందులో ఒక దాంట్లో చేరితే ఆ ఓట్లన్నిటినీ, వైసీపీకి వెళ్ళే ఓట్లన్నిటినీ ఇటు రాబట్టగలడా? అలాంటి ఉపయోగం ఉంటే వీళ్ళిద్దరు చేర్చుకున్న ఆ, ఈ పార్టీలకి నష్టం ఏముండదు. కానీ అలాంటిది ఏం లేదు. కానీ ఆయన రావటం మూలాన ఈ పార్టీలో ముసలం పుట్టే అవకాశం ఉంది. ఈ పొత్తులో ఆ మొగ్గలు తునిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కమ్మటి పాలల్లో విషపు చుక్క వేయగలిగినంత మొనగాడు ముద్రగడ పద్మనాభం. ఈ విషయం నేను సొంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముద్రగడ పద్మనాభం ఈజ్ నథింగ్ బట్ జగన్ ఫాలోవర్, అంతే కదా. అంతకు మించిన ఏం లేదు. కరుడు గట్టిన వైసీపీ కార్యకర్త కంటే కూడా ఇంకా 2 ఆకులు ఎక్కువే చదివిన వ్యక్తి. ఎందుకంటే ఆయనకి తెలివి ఎక్కువ ఉంటుంది కదా. ఎవరిని ఎలా విడగొట్టాలి అనే దాంట్లో ఆయన ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ వైసీపీ కార్యకర్త ఏం చేస్తాడు? విపక్షాలను నిందించటం, చంద్రబాబు నాయుడు మీద ఎగిరిపట్టడం, పవన్ కళ్యాణ్ని తుస్కారంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి అంత మొనగాడు ఎవడు లేడు అనుకోవటం, లేదు అతనికి తెలిసిన ఓట్లని ఎలాగోలా వైసీపీకి వేయించాలనుకోవటం, ఇవి మాత్రమే చేస్తాడు. కానీ ముద్రగడ పద్మనాభం అలా కాదు. ఒక తెలివైన దుర్మార్గుడు ఎంత పని చేయగలడో అంత పని చేస్తాడు. వచ్చి ఈ కూటమిలో చేరి వీళ్ళకే చిచ్చు పెట్టగలిగినంత వాడు, వీళ్ళిద్దరిని విడగొట్టగలిగినంత వాడు. ఆ విషయం వేరే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ఆయనకంత ద్వేషమో తెలియదు. కానీ ఆయన ఇంతకుముందు టీడీపీలో కూడా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన కూడా ఈ పార్టీలోనే ఉండి పనిచేశాడు. తర్వాత కాంగ్రెస్కి వెళ్ళిపోనివ్వండి, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోనివ్వండి, ఇక కాపు కులస్తులందరినీ ఏకం చేసి మరి ఆయన ఏదన్నా సొంతగా పార్టీ పెట్టాలని అభిమతం కానివ్వండి, లేదా కాపు కులంలోంచి చిరంజీవో పవన్ కళ్యాణ్ ఎవరన్నా వచ్చి వాళ్ళు ఒక పార్టీ పెడితే వాళ్ళు ఈ కాపు కులస్తుల ఓట్లన్నింటినీ ఏడ దొబ్బుకుపోతారోనని ఇటు జగన్మోహన్ రెడ్డికో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్కో బాగా ఉపయోగపడే పనులు ఏమున్నాయో అవన్నీ చేయగలిగినంత మొనగాడు. మరి అలాంటిది ఇప్పుడు నేను టీడీపీలోకి వస్తాను అని అంటే ముద్రగడ పద్మనాభాన్ని మరి వీళ్ళిద్దరు చేర్చుకుంటారా? చేర్చుకునే విషయంలో కూడా సందిగ్ధమే ఉంది. ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ సిద్ధంగా ఏమున్నట్టుగా కనిపించటం లేదు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా. అటు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఇప్పటి వరకు ఏం రాలేదు. ఆలోచన కేవలం మేము అందులో చేరే రెండిట్లో ఏ పార్టీలోనైనా చేరే అవకాశం ఉందని ఆయన కానీ ఆయన కుమారుడు కానీ చెప్పటమే తప్ప వీళ్ళిద్దరు ఏమీ అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. కాకపోతే ఎవరన్నా వస్తాను అని అంటే ఇప్పుడు విపక్షాలకు బలం ఏంటి? బయట నుంచి ఎవరన్నా వస్తాను అని అంటేనో, వైసీపీలోంచి ఎవరన్నా వస్తాను అంటేనో వెంటనే చేర్చుకుని వాళ్ళకి నష్టం కలిగే విధంగా చేయటం. మరి ఈ ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకుంటే ఆ పని జరుగుతుందా అని అంటే అట్లాంటిది ఏమీ లేదు. వీళ్ళిద్దరిని విడగొట్టడం తప్ప ఆయన చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ పార్టీలు ఈ పొత్తు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముద్రగడ పద్మనాభం ముంచేస్తాడు, జాగ్రత్త. ఇదే ఈరోజు కుండబద్దలు.